5 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికకి సన్నద్ధమై మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సన్నద్ధమై విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 35 రోజులు మళ్ళీ పార్టీ కోసం, పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మళ్ళీ సంక్షేమాన్ని అందించడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి గ్రామాలకి అభివృద్ధిని చూపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. 2019లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి గొప్ప మెజారిటీని 175 సీట్లలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఒక చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటిది మీ అందరి ఆశీర్వాదంతో మనందరికీ తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 2019 నుంచి 24 వరకు ఏదైతే కార్యక్రమాలు చేశాం, ఏదైతే సంక్షేమాన్ని అందించాం, ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని చేశాం, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవన్నీ చెప్పి మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడగాలి, మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మనకు పోటీ చేస్తున్నటువంటి 7 శాసనసభ అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు ఎన్ని చేసినా రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్లేటువంటి సమయంలో ప్రజలు, పేదవాడు ఒక్కటే ఆలోచిస్తాడు. అక్కడ పోటీ చేసేటువంటిది అమరా, పోటీ చేసేటువంటిది ముత్యాల నాయుడు గారా, పోటీ చేసినటువంటిది భరత అనేటువంటిది రేపు ఎన్నికలకి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినటువంటి పేదవాడు చూడడు. పేదవాడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు చూసేటువంటిది జగన్కి ఓటేద్దామా, చంద్రబాబుకు ఓటేద్దామా అనేటువంటిది ఆలోచన చేస్తాడు. చేసినప్పుడు వేరే ఆప్షన్ ఉండదు, పేదవాడికి వేరే ఆలోచన ఉండదు. ఇచ్చినటువంటి మాట కట్టుబడేటువంటి జగన్కే మన ఓటు, ఆ ఓటు ఫ్యాన్ గుర్తుగా అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బున్న వాడికి, ఈరోజు మన మీద విమర్శలు చేసేటువంటి వాడికి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి పెత్తందారులకి ఏ రోజు ప్రభుత్వాలతో పని ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా డబ్బున్నవాడు ఏ పనన్నా చేయించుకుంటాడు. కానీ పేదవాడు మాత్రం, నాకు రాష్ట్రంలో ఏ నాయకుడు అధికారంలోకి వస్తే, ఏ నాయకుడు అయితే నాకు కడుపు నింపుతాడో, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడో, నాకు ఏదన్నా ఆపద వస్తే కష్టంలో ఈ నాయకుడు నాకు తోడుగా ఉంటాడో అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో పేదవాడు ఓటేస్తాడు. ఆ పేదవాడు వేసేటువంటి ఓటు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసాం, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నియమించారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఆదేశించారు. ఈరోజు పెద్ద ఎత్తున గడిచినటువంటి 10, 20, 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ముత్యాల నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి, తప్పకుండా అనకాపల్లి పార్లమెంటు ముత్యాల నాయుడు గారు అయితే తప్పకుండా విజయం సాధిస్తారు, తద్వారా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయన్నటువంటి ఒక నమ్మకంతో వారిని ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టారు. మరి అటుపక్క నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, దేనికోసం వచ్చాడో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కసారి ముత్యాల నాయుడు గారు ఆధార్ కార్డు, సీఎం రమేష్ ఆధార్ కార్డు పక్కపక్కన పెట్టి చూడండి. సీఎం రమేష్ గారు ఆధార్ కార్డు హైదరాబాద్ లో ఉంటది, ముత్యాల నాయుడు గారు ఆధార్ కార్డు తారువులో ఉంటది. మీకు ఏదన్నా కష్టం వచ్చి సమస్య వస్తే తారు వెళ్ళడం సులువా, మీకు ఏదైనా కష్టం వస్తే జూబ్లీ హిల్స్కి వెళ్ళడం కష్టమా? ఏదో ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ మీకు ఫోన్ దొరుకుతాడా, మీ ఫోన్ ఎత్తుతాడా, మీతో మాట్లాడతాడా? అది ఎస్టీడీ అయితే ఇది లోకల్, ఇది పక్కా లోకల్. సో పక్కా లోకల్ ఓటేస్తారా?
ఎస్టీడీ ఓడికి ఓటేస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఒకే ఒక విషయాన్ని అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు నీకు అనకాపల్లి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అనకాపల్లి ఏదో నీ పుట్టినిల్లా మాట్లాడుతున్నావు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేయాలని చెప్పని అడుగుతా ఉన్నావు. ప్రతి సంవత్సరం ఒక పార్లమెంట్ సభ్యుడికి 5 కోట్ల రూపాయల నిధులు పార్లమెంట్ నుంచి ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. 12 సంవత్సరాలుగా దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు ఆయనకి ఇచ్చుంటారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అనకాపల్లి జిల్లాలో ఒక్క రూపాయి అన్నా ఎప్పుడన్నా ఖర్చు పెట్టాడా? మరి దేనికి ఓటేయాలి మనం? ఎందుకు ఓటేయాలి? పోనీ అలాగని చెప్పి వెళ్ళి ఓటేద్దామనంటే జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఒక దగ్గరికి వెళ్తే పువ్వు అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే సైకిల్ అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే ఇంకోటి అంటాడు. మనకు మాత్రం అవేవీ లేవు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్, ఎవరి గురించి చెప్పినా ఫ్యానే, ఎమ్మెల్యే చెప్పినా ఫ్యానే, ఎంపీ చెప్పినా ఫ్యానే. కానీ వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తే సైకిల్ అనాలి, ఓ దగ్గరికి వెళ్తే పువ్వు అనాలి, ఓ దగ్గరికి వెళ్తే ఇంకోటి అనాలి. ఇలా ఇన్ని రకాలైనటువంటి గుర్తుల మధ్యలో ఆ గుర్తు తెగిపోవడం ఖాయం, మన గుర్తు పైన ఉండడం ఖాయం. సో ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు. ఇక అనకాపల్లి నియోజకవర్గం మొన్న పెద్దలందరూ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఊహ తెలిసి వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలిశారా? ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద ఎప్పుడైనా వాలిందా? పోనీ ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద ఎప్పుడైనా వాలిందా? పోనీ ఈ ఇంట్లో పోయిన వాళ్ళు ఎవరిదంటే పలకరించడానికి ఎవరైనా వెళ్ళారా? అసలు వాళ్ళిద్దరూ కలిసి నా ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో, వాళ్ళిద్దరూ నా ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే అంత బద్ధ వైరం ఉన్నటువంటి 2 కుటుంబాలను కలిపినటువంటిది అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఆ పరిస్థితులు తీసుకొని వచ్చాం. ఎందుకంటే ఏం కావాలండి? ఒక కుటుంబాన్ని కలిపినంత వ్యక్తి ఈరోజు వస్తే నా మీద ఎందుకు పడేడుస్తున్నారు? ఆ వ్యక్తికేమో, మా భర్త మీద పోటీ చేసే వ్యక్తికేమో మీ కోపం వచ్చినా ఆయన అలుగుతాడు, ఆయన కోపం వచ్చినా ఆయన అలుగుతాడు. మీ కోపం వచ్చినా కోల్డ్ స్టోరేజే, ఆయన కోపం వచ్చినా కోల్డ్ స్టోరేజే. ఎవరికెళ్ళి చెప్పుకుంటారు మీ బాధ? ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన కోపం వచ్చినా ఆయనే తిడతాడు, మన కోపం వచ్చినా ఆయనే తిడతాడు. ఇప్పుడు ఎవరికన్నా 10 పనులు చేస్తే గాజువాకలు పోటీ చేస్తున్నాడు మీ అందరి ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. పోటీ చేసినప్పుడు 2-3 ఇంటికి వెళ్తే, బాబు మాకు ఏడు చేసావు బాబు అని అన్నారు. అంటే బాబు ఈ 2-3 పనులు చేశాను, ఆ 2-3 సంగతి వదిలి 4వ పని చేయలేదు కదా నువ్వు. 10 పనులు చేస్తేనే 11వ పని చేయలేదని చెప్పి బాధపడుతున్నటువంటి రోజుల్లో ఏ పని చేయకుండా నోటుకొచ్చిన తిరిగితే ఎవడన్నా ఊరుకుంటాడా? మరి అటువంటి తిట్టేటువంటి నాయకుడు ఒక పక్క, కోపం వస్తే ఇంట్లో దాక్కునే నాయకుడు ఒక పక్క, కొండలు కనిపిస్తే మింగేసేటువంటి నాయకుడు ఒక పక్క. వీళ్ళందరూ కలిసి ఈరోజు అనకాపల్లిని ఉద్ధరిస్తారట. నన్ను అడుగుతున్నాడు, అసలు మాకు ఎప్పుడు అసలు అనకాపల్లిలో ఇన్ని భూములు ఉన్నాయని తెలియదు, అమర్నాథ్కి అన్ని తెలిసిపోయి. కొండలు మింగేసేటువంటి అనకొండలన్నీ పక్కన పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, అసలు నీ ఉన్నప్పుడు, నువ్వు మొదలుపెట్టినప్పుడు, రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత? 55 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నాయకత్వాలు వహిస్తూ మా తాత దగ్గర నుంచి నా వరకు ఈరోజు 3 సార్లు నా తండ్రి మంత్రి, నేను మంత్రి, మా తాత ఎమ్మెల్యే, ఇంతమంది ఒక నాయకత్వం చేస్తా ఉన్నామనంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఇన్ని పరిస్థితులు, ఈ పరిస్థితుల మధ్య నిన్న సీఎం రమేష్ చోడవరంలో ఎక్కడికో వెళ్ళి ఎవరి మీద కేకలేస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆ షాప్ ఓన్లు కాదు, ముందు ఈయన బొక్కలు వేయాలి. బ్యాంకుల్ని బొక్కెట్టి, బ్యాంకులకు కన్నం పెట్టి ఈరోజు అవన్నీ తప్పించుకొని తిరగడానికి ఈరోజు అనకాపల్లి వచ్చి ఇక్కడ తలదాచుకుంటామంటే ఇక్కడ ప్రజలు విడిచిపెట్టరు నిన్ను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. బ్యాంకులకు కన్నాలేసి, బ్యాంకులు డబ్బులు దోచేసి, అప్పుల పేరిట బ్యాంకులకు ఎగనామాలు పెట్టేసి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు లైజనింగ్లు చేసుకొని ఈరోజు నువ్వు వచ్చి ఆ డబ్బంతా తీసుకుని వచ్చి మా అనకాపల్లిని అమాయక ప్రజల మీద ఖర్చు పెట్టేస్తే నీ పువ్వు మీద ఓటేసేస్తారనుకున్నావేమో. పువ్వు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. నువ్వు వెళ్ళిపోతూ అదే పువ్వుని చెవులో పెట్టుకొని నీకు పంపిస్తారనేటువంటి విషయాన్ని అనకాపల్లి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారేమో, అనకాపల్లి ప్రజలు నీకు ఓటేసేస్తారేమో అనుకుంటున్నావేమో. నీ 2 చెవుల్లో అదే పువ్వుని పెట్టి పంపిస్తారు అనకాపల్లి ప్రజలు జూన్ 4వ తారీఖున. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత చాలా మంది పెద్దలు ఉన్నారు.
నా సీటు ప్రకటించినంత వరకు పాపం కడుపులో కత్తులు పట్టుకొని తిరిగారు. చాలా మంది కొన్ని నీకు అక్కడైతే నాకు ఇక్కడ, నాకు ఎక్కడైతే నీకు ఎక్కడ, బాబు నాకు ఏ సీటు వద్దని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి గారు. మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకనే 7వ తారీఖున మా అనకాపల్లిలో మన చేయూత మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశాను, సార్ నాకు ఎవరితో పని లేదు, నాకు నా తలరాత రాసేది మీరే, నేను అవసరమైతే మీకోసం పోటీ నుంచి తప్పుకుంటాను, నేను పార్టీ కోసం పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను. సో తప్పకుండా మొన్నటి వరకు నేను అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా ఉంటే విశాఖపట్నం వాళ్ళు రానిచ్చారు కాదు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే అనకాపల్లిలో రాణిస్తారో లేదు తెలియదు, కానీ ఇక్కడ అందరూ ఉండాలి. సో ఎలాగ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలి. ఏదేమైనప్పటికీ మనిషి దూరమైన మనసు మాత్రం ఇక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అవసరమైతే ఏదన్నా చేస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు మీరు అందరూ కూడా ఒక దీనికి రావాలి. రేపు 30-35 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు సుబ్బారెడ్డి గారు నిన్ననే రాజ్యసభ సభ్యులుగా వారి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా అనకాపల్లి విచ్చేసి ఈ రోజు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వారు వచ్చారు. వారి నాయకత్వంలో గతంలో ఈ 34 సీట్లకి 28 సీట్లు మనం గెలుచుకున్నాం. ఈసారి 34కి 34 సీట్లు ఉత్తరాంధ్రలో గెలిపించేటువంటి బాధ్యత పెద్దలు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు. ఆయనకి అది గెలిపించి పువ్వు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. నువ్వు వెళ్ళిపోతూ అదే పువ్వుని చెవులో పెట్టుకొని పంపిస్తారనేటువంటి విషయాన్ని అనకాపల్లి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారేమో, అనకాపల్లి ప్రజలు నీకు ఓటేసేస్తారేమో అనుకుంటున్నావేమో. నీ 2 చెవుల్లో అదే పువ్వుని పెట్టి పంపిస్తారు అనకాపల్లి ప్రజలు జూన్ 4వ తారీఖున. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పాపం చాలా మంది పెద్దలు ఉన్నారు. నా సీటు ప్రకటించినంత వరకు పాపం కడుపులో కత్తులు పట్టుకొని తిరిగారు. చాలా మంది కొన్ని నీకు అక్కడైతే నాకు ఇక్కడ, నాకు ఎక్కడైతే నీకు ఎక్కడ, బాబు నాకు ఏ సీటు వద్దని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి గారు. మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకనే 7వ తారీఖున మా అనకాపల్లిలో మన చేయూత మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశాను, సార్ నాకు ఎవరితో పని లేదు, నాకు నా తలరాత రాసేది మీరే, నేను అవసరమైతే మీకోసం పోటీ నుంచి తప్పుకుంటాను, నేను పార్టీ కోసం పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను. సో తప్పకుండా మొన్నటి వరకు నేను అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా ఉంటే విశాఖపట్నం వాళ్ళు రానిచ్చారు కాదు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే అనకాపల్లిలో రాణిస్తారో లేదు తెలియదు, కానీ ఇక్కడ అందరూ ఉండాలి. సో ఎలాగ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలి. ఏదేమైనప్పటికీ మనిషి దూరమైన మనసు మాత్రం ఇక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అవసరమైతే ఏదన్నా చేస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు మీరు అందరూ కూడా ఒక దీనికి రావాలి. రేపు 30-35 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు సుబ్బారెడ్డి గారు నిన్ననే రాజ్యసభ సభ్యులుగా వారి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా అనకాపల్లి విచ్చేసి ఈ రోజు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వారు వచ్చారు. వారి నాయకత్వంలో గతంలో ఈ 34 సీట్లకి 28 సీట్లు మనం గెలుచుకున్నాం. ఈసారి 34కి 34 సీట్లు ఉత్తరాంధ్రలో గెలిపించేటువంటి బాధ్యత పెద్దలు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు. ఆయనకి అది గెలిపించి తీసుకుని వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి అభ్యర్థులందరినీ కూడా, మరి నాది కూడా చిన్న స్వార్థం ఉంది. మరి ఇంత ప్రచారంలో మధ్యలో వచ్చి మిమ్మల్ని కలుస్తున్నానంటే మీరు అందరికీ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు గాజువాకలో నివాసం ఉంటా ఉన్నాయి. మీ అందరూ కూడా దయచేసి మీ స్నేహితులకి, శ్రేయభిలాషులకి, బంధువులకి, మన పార్టీ కార్యకర్తలకి అందరికీ ఒక మాట, మా బిడ్డ మీ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు, మీ అందరి సహకారం ఇవ్వాలని చెప్పి మీరు అందరూ కూడా మీరు కోరుతారనేటువంటి ఒక చిన్న స్వార్థంతో మీ అందరి దగ్గర రావడం జరిగింది. సమయం కేటాయించి నా గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరొకసారి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు కూడా వేసి గెలిపించి
బంపర్ మెజారిటీతో 7 శాసనసభ అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడికి గెలిపించమని చెప్పి